నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రష్యా అడుగు పడితే ఆ ప్రాంతం మాదే. ఉక్రెయిన్కు షాక్ ఇచ్చిన పుతిన్. కీవ్కు గట్టి హెచ్చరికలు. సుమి ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన రష్యా సైన్యం. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ క్రమంలోనే కీవ్కు రష్యా అధ్యక్షుడు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే ఒప్పందం చేసుకోవాలని అడ్వైస్ చేశారు. అంతేకాదు, ఉక్రెయిన్ మొత్తం రష్యాదేనంటూ పెద్ద షాక్ ఇచ్చారు. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం రష్యాదే అవుతుందన్న నిజాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దీంతో పుతిన్ వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ జోరందుకుంది. యావత్ ప్రపంచమంతా యుద్ధాలతో అట్టుడికిపోతోంది. ఓవైపు రష్యా ఉక్రెయిన్ వార్, మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఇలా దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక రష్యా ఉక్రెయిన్ వార్ నిన్న మొన్న మొదలైంది కాదు. ఓవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో భీకర పోరు సాగుతుండగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్కు షాక్ ఇచ్చారు. రష్యన్లు ఉక్రెయిన్లు ఒకటేనని, సో ఉక్రెయిన్ మొత్తం రష్యాకే చెందుతుందంటూ కీలక ప్రకటన చేశారు. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం రష్యాకే చెందుతున్న వాస్తవాన్ని ఉక్రెయిన్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పుతిన్ పరిస్థితి మరింత దిగజారక ముందే చర్చలకు రావాలని పిలుపునివ్వడం గమనార్హం. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఇక ఇదే విషయాన్ని తాను ఇప్పటికే చాలాసార్లు చెప్పానని అన్నారు. ఉక్రెయిన్ తనకు తానుగా సమస్యలను సృష్టించుకుంటోందన్న పుతిన్ రష్యన్లు ఉక్రెయిన్లు ఒక్కటేనని అన్నారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం రష్యాదేనని స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్ నగరం సుమిని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం కూడా రష్యాకు లేదని వెల్లడించారు. ఒకవేళ ఉక్రెయిన్లో శాంతి కావాలనుకుంటే తమతో కలిసి రావాలని పుతిన్ సలహా ఇచ్చారు. తాము ఉక్రెయిన్ సార్వభౌమత్యాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదని, అలాగే ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా కోరుకోవడం లేదని చెప్పారు. రష్యా శాంతికి కట్టుబడే ఉందని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షను మాత్రం వదులుకోవాలని సూచించారు. అలాగే ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలని సూచించారు. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 నాటి ఒప్పందాలను గుర్తు చేసుకోవాలని స్పష్టం చేశారు పుతిన్. తరువాత ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని జనావాసాలపై రష్యా దాడికి పాల్పడిందన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అలాంటి లక్ష్యాలను ఛేదించలేదని తెలిపారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, కేవలం సైనిక స్థావరాలపైనే దాడులు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా జెలెన్స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ గతేడాదితో పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు. అయినప్పటికీ జెలెన్స్కీతో సహా ఎవరినైనా కలవడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అదేమీ పెద్ద సమస్య కాదన్న ఆయన, ఉక్రెయిన్తో చర్చలు జరిపే బాధ్యతను కనుక జెలెన్స్కీకి అప్పగిస్తే అతనితో చర్చలు జరుపుతామని అన్నారు. కానీ ఆ తరువాత పత్రాలపై ఎవరు సంతకం చేస్తారని ప్రశ్నించారు. ఎందుకంటే సంతకం చేయాలంటే వారు చట్టబద్ధమైన అధికారులై ఉండాలి. జెలెన్స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాదే ముగిసింది. మార్షల్ లా విధించిన నేపథ్యంలో ఆ పదవిలో ఇప్పుడు ఎవరూ ఎన్నిక కాలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీకాలం ముగిస్తే అధ్యక్ష అధికారుల్ని పార్లమెంట్ స్పీకర్కు బదిలీ అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చునని జెలెన్స్కీ వాదిస్తున్నారు. కానీ యుద్ధం వంటి తీవ్రమైన సమస్యల పరిష్కారంలో ప్రధానంగా చట్టపరమైన అంశాలపై శ్రద్ధ పెట్టాలి. ఈ క్రమంలో సంతకం కూడా చట్టబద్ధమైన అధికారులదే అయి ఉండాలి. లేకపోతే దానికి ఎలాంటి విలువ ఉండదు.